మా ఫ్రిడ్జ్లో చూసారు కదండి, ఏం పెద్ద లేవు. నిన్న షార్ట్ వీడియోలో చూసింటారు. ఈ పప్పు మొన్నటిది, అది అలాగే పెట్టాను. ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం అవుతుందని నేను ఆ పప్పు పడేశాను. ఇంకా ఇది స్పూన్ చూడండి, నేను కోకోనట్ వాటర్ కోసం మా పాపకు కొన్నాను. అది తీసుకొని తింటూ ఆ వాటర్ తాగటానికి నెయ్యి కాచి మీకు చెప్పాను కదా, ఆ గసి ఏదైతే ఉందో అది హాట్ వాటర్లో వేసి ఆ నీళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే బయటికి నెయ్యి వస్తుంది అని. అది ఎలా తీస్తున్నా చూడండి, వెంటనే ఆ బయటికి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఆ కూలింగ్ ఉండంగానే మనము ఇలా నెయ్యి బయటికి తీసేస్తే చక్కగా స్పూన్తో ఎంత నెయ్యి వస్తుందంటే అంత నెయ్యి. ఇంకోటి టపర్వేర్లో ఈ బాక్సులు ఉన్నాయి కదా, వీటిని రౌండ్ 2 అంటారు. దీంట్లో చిన్న సైజ్ రౌండ్ 1 అని 60% అమ్ముతున్నారు చూడండి, కొనుక్కోండి. మీరు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పెరుగు ప్యాక్ చేస్తుంటాను, చూసే ఉంటారు కలర్స్లో. ఇది ఎక్సలెంట్. మూతలు లూజ్ అవ్వండి, లీక్ అవ్వదు అసలు. ఒకవేళ పెరుగు మనకు పులిసిపోయినా కానీ జస్ట్ మూత ఉబ్బి ఉంటుంది. లంచ్ బాక్స్కు బెస్ట్ ఆప్షను. ఎక్కడైనా అడగండి, రౌండ్స్ అని అడగండి. రౌండ్ 1 చిన్నది, ఇది రౌండ్ 2 అన్నమాట. అంటే ఇది ఆయిల్ క్యాన్లు ఉన్నాయి కదా మన దగ్గర, అందరం వాడతాము అవే కంటైనర్స్. ఆయిల్ క్యాన్ మూతలు కూడా చాలా లూజ్ అయ్యచ్చు, కానీ ఇవి మాత్రం లూజ్ అవ్వండి. కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నా. చూసారా స్పూన్తో ఎంత నెయ్యి తీసేసానో. గసి అంతా పడేసి అదే హాట్ వాటర్లో వేసి ముందు దాన్ని పడేస్తాను. ఆ తర్వాత ఆ వాటర్ అంతా ఇలా పెట్టుకున్నా. ఈ నెయ్యి అంతా మనం చూడండి, దీని మూత మీద అలా పెడితే మళ్ళీ ఆ ఎక్సెస్ వాటర్ కూడా ఆ సైడ్స్కి వెళ్ళి కూర్చుంది. కాసేపు అయిన తర్వాత దాన్ని నేను ఒక చిన్న దానికి తీసి ఇంత నెయ్యి పడేసుకుంటాం. చాలామందికి ఓపిక ఉండకపోవచ్చు, గసిని పడేద్దాం లబ్బా ఇంతలో ఏముంటుందని ఇట్లా ట్రై చేయండి. నేను ఎంత నెయ్యి కాచినానంటే, నేను లాస్ట్లో చూపిస్తాను. ములక్కాడలు పెట్టుకున్న ఒక డబ్బా, ఆ డబ్బాలో నెయ్యి కాచితే అంత నెయ్యి వచ్చిందండి. మళ్ళీ ఆ గసిలో నుండి ఇంత వచ్చింది. మొత్తం పిప్పి ఈ డబ్బా సైజు అనమాట. అన్ని వెన్నెలు చూడండి టపర్వేర్లో అలా ఎప్పటిదప్పుడు పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక్కొక్క డబ్బా తీసి నేను కాచుతుంటా. కింద ఉండేవి ఫ్రెష్ ఉంటాయి, పైన ఉండేవి ముందువి అనమాట గుర్తు. మీరు బటర్ పేపర్లో కూడా ఇలా పెట్టి ఫ్రీజర్లో వెన్న పెట్టుకోవచ్చండి, అంతా ఒకేసారి చేయనక్కర్లా. ఆ పెద్ద డబ్బాలోది ఇంత నెయ్యి వచ్చింది చూడండి. ఇది 1/2 kg 450 ml కెపాసిటీ. తప్పకుండా ఇందులో ఫ్రెష్గా ఉంటుందండి. గాజు సీసాలో పెట్టుకుంటే ఏమవుతుంది, సడన్గా మనం పట్టుకోవడంలో పడిపోయింది అనుకోండి, నెయ్యి అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా స్టీల్ దాంట్లో కంటే కూడా నెయ్యి ఎప్పుడు కూడా గాజులో ఫ్రెష్గా ఉంటుంది కదా, టపర్వేర్లో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది.